అమ్మా. ఏమో నిజంగా 6 భర్తలున్న ఒక వేశ్యని పట్టుకొని అమ్మా అని పిలవగలిగేవాడు ఎవడున్నాడు చెప్పండి? సొంత తల్లినే ఈరోజు అమ్మా అని పిలవకుండా ముసల్దానా అని పిలిచేవాళ్ళు ఉన్నారండి. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆమె కాళ్ళు 2 పనిచేయవు పాపం, ముసలిది. ఆమె పక్కన పనుకుంది పంచలో. ముసలిదానికి అన్నం పెట్టావా అంటున్నాడు భార్యతో. నేను ఇంకా ఎవరో అనుకున్నాను, ఎవరో కాదంటే వీళ్ళ తల్లేనట. ఏమంటాడు తల్లిని పట్టుకొని? ముసల్దాన్ అంటున్నాడు, ముసలోడు అంటున్నారు. సొంత బంధాలనే ఆ బంధం పేరు పెట్టి పిలవలేని మనమెక్కడ వేశ్య కానీ వేశ్యని. అసలు సమరయ స్త్రీ దగ్గరికి వస్తే ఎవరైనా తేడాగా చూసేవాడే తప్ప అమ్మ అని పిలిచేవాడు ఎవరి చరిత్రలోనే లేడండి అసలు. వేశ్య కనపడితే యూదాలాగా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోదాం అనుకుంటారు బైబిల్లో. వేశ్య కనపడితే మొయాబు దగ్గర 25వ అధ్యాయం సంఖ్యాకాండంలో జరిగినట్టు వెళ్ళిపోతారు చాలామంది. కానీ వేశ్య కనపడితే అమ్మా అని పిలిచాడండి. మొట్టమొదటిసారిగా ఆమె చెవికి ఆ శబ్దం వినంగానే గుండె తరుక్కుపోయిందండి. అబ్బా, ఏమే అన్న మాట విన్నాను, పోవే అన్న మాట విన్నాను, రావే అన్న మాట విన్నాను, ఈయనేంట్రా అమ్మా అన్నాడు. మైండ్ బ్లాక్ అయిపోయి మారిపోయి, ఆ తర్వాత ఆమె ఎలా మారిపోయిందో చూడండి ఒకసారి మీరు. అదే అధ్యాయము 39వ వచనం చూడండి. 39. నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరులు అనేకులు మారిపోయారట ఆమె మాటకి. వాడు వ్యభిచారంలో పడేయటం, ఈయన వ్యభిచారం నుంచి బయటికి తీసుకురావటం. వాడు డబ్బు పిచ్చిలో పడేయటం, ఈయన డబ్బు పిచ్చి నుంచి బయటికి తీసుకురావటం. చివరికి వేశ్య దగ్గర యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా ఇలాంటి సంఘటనే. జుట్టు పట్టుకొని పటపట మెట్ల మీద నుంచి ఈడ్చుకొని వచ్చి రాళ్ళు తీసుకుని కూడా జంపమని మోసెస్లా చెప్తుంది. నువ్వేం చెప్తావు యేసు అన్నారు. మీలో పాపం చేయని వాడెవడో? ఆడదాన్ని చూస్తే ఆయన నోరు పలికే ఒకే ఒక మాట అమ్మా, అంతే. అనేథా, అమ్మా.